ఎందుకు పంపిస్తున్నారు సార్ వీడిని స్కూల్కి? టోటల్ వేస్ట్ సార్, టోటల్ వేస్ట్. క్వశ్చన్ పేపర్ వేస్ట్, బ్యాగ్ వేస్ట్, బుక్ వేస్ట్, వీడికి చదువు చెప్పడమే పెద్ద వేస్ట్. ఏమైంది సార్? ఎగ్జామ్ రాయమని 3 గంటలు టైం ఇస్తాం సార్, 3 గంటలు. ఈ 3 గంటలు కూడా ఆన్సర్ షీట్ మీద గీతలే కొడతాడు తప్పితే ఒక్క అక్షరం ఒక్క రాయడు సార్. ఇది పేరు రూల్ నెంబర్ తప్పితే. అవైనా ఎందుకురా? నీ పేపర్ మేము గుర్తుపట్టడానికి నీ పేరు రూల్ నెంబరు. నువ్వు అవి రాసిన ఒకటే రాయకపోయినా ఒకటే, నీకు ఎలాగొచ్చే సున్నానేగా. చెప్పు, మాట్లాడరా, మాట్లాడు. ఇంకొక 3 గంటల టైం ఏదో ఇస్తే రాసేవాడేమో కదా సార్. సార్, మీ పిల్లోని సపోర్ట్ చేయాలని చూడకండి మీరు. నేను వీడికి 6th క్లాస్ నుండి ఫిజిక్స్ టీచర్ని. ఇప్పుడు వీడు 9th క్లాస్కి వచ్చాడు. ఫిజిక్స్లో NaCl చదవరా అంటే నకల అంటాడు వీడు. ఎరా నకలది? చెప్పు, నకల నక్కల ఏదో ఒకటి చెప్పరా. మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు. ఓ క్లాస్లో అరుస్తావు ఊ అని మాట్లాడు ఇప్పుడు. ఇది సార్. సరే, థియరీ సబ్జెక్ట్ ఏదో తొక్కలేదు వదిలేద్దాం అనుకున్నాం. సరే అని ప్రాక్టికల్ ల్యాబ్ తీసుకొని వెళ్తే అక్కడ బారోమీటర్ తీసుకొని కత్తిసాము చేస్తుంటాడు సార్. కత్తిసాము ఎరా, నీకు అది యుద్ధం చేసి యుద్ధ భూమిలా కనిపిస్తుందా కత్తిసాము చేయడానికి? డూ యు నో హౌ మచ్ ఆఫ్ కాస్ట్ ఇట్ ఈస్? దాని ప్రైస్ ఎంతో తెలుసు నీకు? మీకు తెలుసు సార్? తెలీదు. మరి ఎందుకు దాని గురించి అట్ట తిప్పడం అవసరమా? ఫిజిక్స్ ల్యాబ్లో వెర్నియర్ క్యాలిపర్స్ అని ఉంటుంది సార్. ఎంత ఉంటుంది? మహా అయితే ఎంత ఉంటుంది? ఎరా ఎంతే ఉంటుందిగా? ఎంత ఉంటుంది సార్. దీన్ని ఇస్తే జేబులో ఇలా పెట్టుకుంటాడు, అటు ఇటు చూస్తాడు. నేను చూడట్లేదు అనుకోండి, గుర్తునే ఉంటాడు. ఉరకటమే, ఇంకా అసలు ఆగే పని లేదు. ఒకవేళ నేను ఆపితే సారీ సార్ తప్పైంది సార్, సారీ సార్ తప్పైంది అంటాడు, ఇచ్చేస్తాడు. మళ్ళీ ఉరకటమే, మళ్ళీ ఆగడం. మళ్ళీ ఎక్కడ? ఎందుకురా నీకు ఇది? ఎందుకు ఇది? నువ్వు బయట అమ్ముకున్న 5 రూపాయలు రావు దీనికి. ఉపయోగం లేదు బయట. ఉపయోగం లేదంటే బయట కొలతలు అవి వేసుకోవడం ఉపయోగపడదు, కానీ స్కూల్లో ఉపయోగపడింది సార్. దీంతో మెజర్ చేయటం, కొలతలు వేయటం, చిన్న చిన్న మెజర్ చేయడం చేస్తాం అన్నమాట మేము. అంటే అప్పుడు చేయాలని చెప్పారు మాకు, చేస్తుంటాం అప్పుడప్పుడు. దాన్ని ఎత్తుకుపోతాడు సార్. ఎందుకు ఉపయోగపడదు నీకు? ఉపయోగపడదంటే అర్థం చేసుకోవాలి మీరు. బయట ఉపయోగపడదు, స్కూల్లో ఉపయోగపడిద్ది. నువ్వు అమ్మితే స్కూల్లో అమ్మాలి. ఎవడు కొంటాడు దీన్ని? ఎవడు కొంటాడు? వేస్ట్ అయ్యేది చేయమాకు ఈసారి, నాకు నచ్చదు. సరేనా? సింపుల్ పెన్లం అనేది సింపుల్ ఎక్స్పెరిమెంట్ సార్. సింపుల్ 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 ఎక్స్పెరిమెంట్ సింపుల్ పెన్లం అనేది. దాన్ని తీసుకొని అమ్మాయిల దగ్గరికి వెళ్ళి బొమ్మాలి రా రా బొమ్మాలి రా అంటాడు. బొమ్మాలి నేను రప్పీటాక ఇడికెటకు వచ్చింది. మీరు పంపించేది బొమ్మలు రప్పీటాక 4 తన్ని ఇంట్లో కూర్చోబెట్టేదానికి ఎందుకు సార్ వీడిని స్కూల్కి పంపించడం? అమ్మాయిలేమో నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తారు, వీడు అట్ట చేస్తున్నాడు ఇట్ట చేస్తున్నాడు అని. నేనేం చేయాలి? వీడిని నరికి పోగులు పెడతా అనే కోపం వస్తుంది, కానీ పెట్టలేనే. మీకు చెప్పాలి, మా బాధ్యత అది. లేకపోతే మీరు మా మీదకి వస్తారు రేపు వచ్చి మా ఊడిని అట్టెందుకు కుట్టారు ఎట్టెందుకు కుట్టారు అంటారు. మళ్ళీ మేము సమాధానం చెప్పుకోలేంగా, అందుకే మిమ్మల్ని పిలిపించాం. ఇంకా ఉన్నాయి, ఇలాంటివి చాలా ఉన్నాయి, చెప్తాను. అవి కూడా చెప్తాను, ఒకటి చెప్తాను. రే నువ్వు యాక్టింగ్ చేయమాకు, నాకు కాలుతుంది ఇక్కడ. ఇదంతా యాక్టింగ్ సార్. ఇది ఇన్నోసెంట్ ఫేస్ పెడతాం కానీ యాక్టింగ్ ఇదంతా. ఇటు చూడండి సార్, స్కూల్ బెల్ 4ంటికి కొడతారు సార్. 4ంటికి అని కేకలేయటం. టాప్ లేచిపోద్ది స్కూల్ది. ఎందుకంటే నీకు అంత ఆనందం స్కూల్ అయిపోతే. మళ్ళీ చదువుకోమంటే ఉండదు సార్. అబ్బో చదువుకోమంటే అబ్బో సార్ సార్ నాకేం నొప్పుందా నొప్పి. మామూలు యాక్టింగ్ కాదు వీడిది. వీడితో పాటు వీడి పక్కన ఇంకోటి ఉంటాడు రామని. ఇంక వీళ్ళిద్దరు కలిసారంటే గోవింద్. ఇంకా చదువుతున్నాగా గోవిందే. ఇంకో 2 సంవత్సరాలు ఇద్దరు కలిసి తిరిగారు అనుకోండి, మీ చేతికి కూడా దొరకరు. ఇంకా మీ ఇష్టం, ముందే చదువుతున్నాను, మరి రాసుకొని పెట్టుకోండి. ఆడైనా వీళ్ళిద్దరు కలిసి ఉన్నారంటే మీకు గోవిందా. వీళ్ళు మీ చేతికి రారు. ఓకేనా? దగ్గర పెట్టండి, భయం చెప్పండి వీళ్ళిద్దరికి. ముందు మీ ఓడే చెప్పండి. మీ ఓడే వాడు చెక్కా చేస్తున్నానని వాళ్ళ నాన్న చెప్పిండు నాకు ఇందాక. వీడిని ఉతికారేయండి. సరే సార్, ఇవన్నీ వదిలేయండి. స్కూల్ అంటే ఈ చిన్న చిన్న అల్లరే అవి ఉంటాయి, వదిలేయండి. స్లిప్ టెస్ట్ అనేది చిన్న టెస్ట్ సార్, చిన్నదే టెస్ట్. వాట్ ఈజ్ లైట్? ఒకటే క్వశ్చన్. లైట్ అంటే ఏంటి అనే క్వశ్చన్ అడిగితే ఈయనే రాశాడు తెలుసా సార్? ఎరా ఏం రాసావురా చెప్పు ఒకసారి. ఇప్పుడు వదిలేండి సార్, బాగోదు. నేను చెప్తాను వినండి సార్, నేను చెప్తాను. లైట్ అంటే సన్ను సార్. ఏంటి? లైట్ అంటే సన్ను సార్.
నైట్ అయితే 3 సార్. నన్ను పాస్ చేయండి సూని సార్, లేదంటే నేను గాను సార్. యాడికి పోతారా నేను పాస్ చేయకపోతే? యాడికి పోతావు? చూడండి మరి ఆడికి పోతారంట నేను పాస్ చేయకపోతే. చేయండి ఇప్పుడు నేను పాస్ చేయండి. యాడికి పోతావు చెప్పి నాన్నకని చెప్పు. కనుక్కోండి సార్, యాడికి పోతారు కనుక్కోండి. ఛీ, నవ్వుతున్నావా? సిగ్గులేదారా నీకు? అది అట్ట గడ్డి పెట్టండి సార్, కొంచెమైనా బాగుపడతాడు. చేస్తున్నా. లేకపోతే గాడిదలా తిరుగుతున్నాడు. సార్, మనం ఒక డీల్కి వద్దాం. స్కూల్లో ఉన్నంతసేపు మాట వినకపోతే మీరు ఉతకండి, ఇంటికి వెళ్ళాక మాట వినకపోతే నేను ఉతికారేస్తున్నా కొడుకుని. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు సార్, రేపటి నుంచి దుమ్ము దులుపుతాగా వీడికి. సరే సార్, ఉంటా మరి. పదరా సంగతి చదువుతుంది. ఏమైంది సార్? మొన్న నైట్ అంతా కూర్చొని పద్యాలన్నీ బట్టి పట్టాడు కదా సార్. ఎరా పట్టావు కదరా? పద్యం బాగానే బట్టి పట్టాడు సార్. మరి భావం సంగతి? భావం అని హెడ్డింగ్ పెట్టి ఈ పద్యం చాలా బాగుంది సార్, చదువుతుంటే నిద్ర బాగా వస్తుంది సార్ అని ఒక లైన్ రాశాడు. నేను అడిగింది నీ భావం ఏంటని కాదు, ఆ పద్యం భావం ఏంటని. నువ్వే రాసావు, నీ భావం రాసావు. వీడికంటే నిద్ర వస్తుందంట పద్యం చదువుతుంటే. మాకు రావట్లేదు చెప్పేటప్పుడు. అంటే చెప్తున్నాం, అయినా నిద్ర వచ్చినా చెప్తాం మేము, కానీ వాడు అట్లా రాయకూడదు. ఉన్నది రాయాలి, పద్యంలో ఏముందో భావం అది రాయాలి. ఓకేనా? మొన్న ఒక చిన్న టెస్ట్ పెట్టాం సార్, సొంత వాక్యం రాయండి అని ఒక పదం ఇచ్చాం. ఆశ అనే చిన్న పదం, దానికి ఇడే రాశాడో తెలుసా సార్? పాస్ అవుతాడనే ఆశ మా నాన్నకుంది కానీ సార్ నాకు లేదు సార్ అని రాశాడు. వీడికి లేదంట పాస్ అవుతారని ఆశ. లేదు నాన్నగారు, నాకు కూడా ఆశగానే ఉంది. ఎందుకుండిద్ది? ఏమైనా రాస్తేనే పాస్ అవుతారని ఆశ ఉంటాం, ఇంకేమీ రాయలేగా. వాడికి తెలుసు పాస్ అవడని, అందుకే అది రాశాడు. మీకు తెలియదుగా వాడు ఏం రాయలేదని. అందుకే మీరు పాస్ అవుతాడేమో అని ఆశతో ఉన్నారు. అదే రాశాడు వాడు కూడా, కరెక్ట్గా రాశాడు, తప్పేం కాదు అది. కానీ అది రాయకూడదు. అక్కడ ఏం రాయమన్నారు? అక్కడ ఉన్న పదానికి సొంత వాక్యం రాయమన్నారు. నీ సొంత వాక్యాలు రాయకూడదు, ఆన్సర్లో ఉన్న వాక్యాలు రాయాలి. ఆడ నీ సొంత తెలివితేటలు అది తెలివితేటలు ఉపయోగించి రాస్తే ఇట్టే ఉండిద్ది. ఇవి ఎప్పుడు రాయాలి? 10th SSCలో రాయాలి. నువ్వు ఇప్పుడు 9th క్లాసు. ఇక్కడ అన్ని పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్క లైన్ చదువుతారు, నువ్వేం రాసి ఎట్లా రాస్తున్నావు అనేది. నీ హ్యాండ్ రైటింగ్ అన్నీ చదువుతారు. 10th క్లాస్లో అట్టే ఉండదు, బర్ర దిద్దుతారు పేపర్, మార్కులు వేసుకొని పంపిస్తారు. అక్కడ పాస్ అయిపోతారు సార్, ఈజీ పాస్ అయిపోతారు. కానీ ఇక్కడ పాస్ అవ్వాలిగా, 9th క్లాస్ మేము పాస్ చేయాలిగా. మేము పాస్ చేయాలంటే ఎంత కొంత రాయేసి అవ్వాలి. వాడు ఏమీ రాయకుండా వాడు సొంతంగా వాడికి వచ్చినాయి రాస్తే ఎట్లా పాస్ చేసేది? ఇవన్నీ మంచి పద్ధతులు కాదు సార్. ఇలా సొంతంతో రాయాల్సిన SSCలో 10thలో అప్పుడు ప్రిపేర్ అవ్వు నువ్వు. ఎలాంటి ఇప్పుడు బుక్లో ఏదైతే ఉందో అది చదివి రాయి. అన్ని ఎగ్జామ్లు ఎట్లా రాస్తున్నావా? లేదంటే నాదే తెలుగేగా వాడు ఏదో ఒకటి రాస్తాడులే, ఏదో ఒకటి వేస్తాడులే, నాదే ఒకటే రాతపెట్టా. మొన్న ఇంగ్లీష్ సార్ పొగుడుతున్నాడు, మరి ఏం చేసావురా? ఎగ్జామ్లో మంచి రాసావా? చెప్పు, నిజం చెప్పు. చూసి రాసావా, స్లిప్పులు పెట్టావా? అబ్బో చదివే రాసావా? మరి నా దానికి ఏం పుట్టింది? అంటే వాడి ఏం పట్టించుకోడలే, తెలుగేలే, మార్కులు వేస్తారులే, పాస్ చేస్తారులేనా? ఎట్టయితే కుదరదు నా దగ్గర. చదవాలి, మంచి చదివి రాయాలి. వాళ్ళ దానికంటే ఎక్కువ రావాలి నా దాంట్లో మార్కులు. అంటే నేను వేగిన మార్కులు నువ్వు చదివితే నేను వేస్తా రాస్తే. చూడండి రేమావ చూస్తూనే ఉన్నారు కదరా. నీ అబ్బా ఇది ఆ చుట్టం కాదు, వేరే చుట్టం. ఓహో, మీరు చూడండి, మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రిప్షనే ఎవరూ చేసుకోవట్లేదు. కావాలంటే మీరు కూడా చూడండి ఇక్కడ. కాబట్టి మన వీడియోని చూడటమే కాకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మాకు కొండంత అండగా ఉండి మంచి మంచి వీడియోలు చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసుకోమని చెప్పు. నువ్వు చెప్పరాయిగా. సరే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మరొక వీడియోతో మళ్ళీ మేము ఎందుకుంటాం. అంటిల్ దెన్ బై బాయ్.